మేమందరం ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు. ఇబ్బందులున్నా ఏ ఉన్నా తట్టుకొని నిలబడి, ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులను కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎట్టి మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరం సమిష్టిగా పనిచేస్తాం. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి ఆయన నాయకత్వంతో ముందుకెళ్తాం. మేమందరం మీ ఆకాంక్షల్ని, వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తాం. సోదరా సోదరి మణులకు నమస్కారములు. आंध्र प्रदेश के गवर्नर एस अब्दुल नजीर जी, यहां के लोकप्रिय और कर्मठ मुख्यमंत्री श्री चंद्रबाबू नायडू जी, केंद्रीय मंत्री के राममोहन नायडू जी, चंद्रशेखर पम्मसानी जी, भूपति राजू श्रीनिवास वर्मा जी, उप मुख्यमंत्री पवन कल्याण जी, राज्य सरकार में मंत्री नारा लोकेश जी, अन्य सभी मंत्रीगण, बीजेपी स्टेट प्रेसिडेंट पीवीएन माधव जी, सभी सांसद, विधायकगण और विशाल संख्या में हमें आशीर्वाद देने के लिए आए हुए बहनों और भाइयों, आंध्र प्रदेश गवर्नर एस अब्दुल नजीर गारी की, लोकप्रिय मुख्यमंत्री आंध्र प्रदेश चंद्रबाबु नायडू गारी की, केंद्र मंत्रुलु राममोहन चंद्रशेखर गारी की, भूपति राजू श्रीनिवास वर्मा गारी की, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి వర్యులు లోకేష్ గారికి, ఇతర మంత్రులకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారికి, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఇంత పెద్ద ఎత్తున ఈ సభని మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మా సోదర సోదరీమణులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. सबसे पहले